హైదరాబాద్లో ఎమ్మెల్సీ ఎన్నిక ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మందకొడిగా సాగుతోంది. తార్నాకలోని పోలింగ్ బూత్ ను సందర్శించారు పీఆర్టీయూఎస్ అభ్యర్థి జనార్దన్ రెడ్డి. ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతున్న జనార్దన్ రెడ్డితో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు సంబంధించిన టీచర్ ఎమ్మెల్సీ రీపోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. కొంతమేరకు మందకొడిగా కొనసాగుతున్న ఇప్పుడిప్పుడే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వైపు వస్తున్నారు. మనం ప్రస్తుతం తార్నాకలోని ఒక పోలింగ్ కేంద్రాల వద్ద ఉన్నాం. ఇక్కడ పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుంది. పోలింగ్ ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతుంది తెలుసుకోవడానికి అభ్యర్థి కాటపల్లి జనార్దన్ రెడ్డి ఉన్నారు. పీఆర్టీయూ అండ్ తెలంగాణ పార్టీ టీఆర్ఎస్ కూడా బలపరిచింది. ఆయన అడిగి తెలుసుకుందాం. మొన్న జరిగిన పోలింగ్ ప్రక్రియకు ఇవాళ రీపోలింగ్ ప్రక్రియకు ఏ విధంగా కొనసాగుతుంది ఓటర్లు. సార్ చెప్పండి సార్, పోలింగ్ ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతుంది? ఇప్పటివరకు మీరు ఎన్ని పోలింగ్ స్టేషన్లు పరిశీలించారు? ఇది 3వ పోలింగ్ స్టేషన్ అండి. ప్రతి పోలింగ్ స్టేషన్లో ఇప్పటివరకు ఒక 50 ఓట్ల వరకు పోల్ అయినాయి. ఇక్కడ కూడా ఇప్పుడు ఇది సంఘీ కాలేజ్ తార్నాక పోలింగ్ స్టేషన్లో ఇప్పుడే నేను పోలింగ్ స్టేషన్లో కన్ఫర్మ్ చేసుకుంటే 50 ఓట్లు పోల్ అయినటువంటి విషయాన్ని వాళ్ళు తెలియజేయడం జరిగింది. ఏదైనా ఒకసారి ఎందుకనంటే ఈ రీపోలింగ్ ఈ సండే కావడం వల్ల కొంచెము ఆలస్యంగా వచ్చే అవకాశం ఉన్నది. ఇక్కడ కూడా అందరినీ ఓటర్స్ను మోటివేట్ చేసే విధంగా సోదరి స్థానిక కార్పొరేటరు సరస్వతి హరి గారు వాళ్ళు కూడా ప్రతి ఓటర్ను మోటివేట్ చేసే విధంగా కృషి చేయడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మందకొడిగా జరగడానికి కారణం ఈరోజు గతంలో వాళ్ళు ఓటర్ స్లిప్ ఇవ్వడం జరిగింది. 9th నాడు అఫీషియల్గా ఓటర్ స్లిప్లు ఇచ్చారు ప్రతి ఓటర్కు. కానీ ఇప్పుడు 19th నాడు మళ్ళీ ఓటర్ స్లిప్ ఇవ్వకపోయే వరకు కొంతవరకు కన్ఫ్యూజ్ ఉన్నది. అయ్యో మళ్ళీ 19th నాడు ఓటింగ్ ఉందా లేదా, వాడు ఓటర్ స్లిప్ ఇవ్వకపోయారు మేము ఓటేయాలన్నా లేదా అనే దాంతో కొంత ఓటింగ్లో పార్టిసిపేట్ కాకుండా పోతున్నారు. అందరి ఎగ్జామినేషన్ డ్యూటీలో చాలామంది ఈరోజు ఉపాధ్యాయ అధ్యాపకులు ఉన్నారు కనుక వాళ్ళు కొంచెము ఎగ్జామినేషన్ టైం తర్వాత వాళ్ళు వచ్చే అవకాశం ఉన్నది. ఎగ్జామినేషన్ డ్యూటీలు అన్నటువంటి వాళ్ళు ఇప్పుడు వచ్చి పార్టిసిపేట్ అవుతున్నారు. తప్పకుండా నేను మా ఉపాధ్యాయ అధ్యాపక లోకాన్ని కోరుతున్నా, మీ అమూల్యమైన సమయం ఒక 15-20 నిమిషాలు. ఎందుకనంటే ఇదేదో మనది బారులు తీరుండే పోలింగ్ స్టేషన్ కాదు. ఇక్కడ వచ్చిన 5 నిమిషాలనే ఓటేసిపోవచ్చు. దయచేసి మీరు కూడా ఓటింగ్లో పార్టిసిపేట్ కావాల్సిందే ప్రతి ఒక్కరిని అభ్యర్థిస్తున్నా. ఓటర్లు కొంతమేరకు మందకోడిగా వస్తున్నప్పటికీ కూడా అటు అభ్యర్థులు కావచ్చు ఇటు ఓటర్లు కావచ్చు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఉద్దేశంతోనే వస్తున్నాము పోలింగ్ కేంద్రాల వరకు. ఇవాళ సాయంత్రం వరకైనా వచ్చి స్వచ్ఛందంగా ఓటు వేసి తీరుతామని వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కిరణ్తో రాజు, V6 న్యూస్, హైదరాబాద్.